వచ్చే 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్లో జైనేద్ మండలం గిమ్మ గ్రామం నుంచి పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, దీపక్ రావు ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గిమ్మ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గ్రామమని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామం నుంచి 300 లీడ్ తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డికి మాటిచ్చామన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్లో చేరిన వారిలో బీఎస్పీ నాయకులు మందరాజు, భూమన్న, శంకర్, పురుషోత్తం, మామిడిపల్లి సంతోష్రావు తదితరులున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లా మన సంతోష్ రావు కాక చెప్పినట్టు 300 లీడు తీసుకొచ్చే బాధ్యత మనందరి కార్యకర్తలది. వచ్చే ఎలక్షన్ల పార్లమెంట్లా బీఆర్ఎస్ కు ఒక్క ఓటు కూడా పడద్దు, మనకు బీజేపీకే పోటీ. మనం పోటాపోటీగా అన్ని ఓట్లు తీసుకుందాం. ఎంపీ సీటు మనం గెలుచుడే, అందులో ఇది లేదు. ఎంపీ ఆదివాసీ ఎంపీ పెట్టినా, లంబాడా బంజారా ఎంపీ పెట్టినా, అభ్యర్థి ఏ ట్రైబల్ గిరిజన అభ్యర్థిని పెట్టినా కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆదిలాబాద్ ప్రజలకి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా మాట ఇవ్వడం జరిగింది. నిన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం జరిగింది. నాతో పాటు భోజారెడ్డి గారు, భోజారెడ్డి గారు కూడా ఉండే. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమగా ఆదిలాబాద్ పార్లమెంటుని ఖచ్చితంగా గెలిపించుకురావాలి అని ఆయన ముందు మా భోజారెడ్డి గారి సాక్ష్యం ఆయన ముందే చెప్పిన ఎట్టి బస్సుల సీను మనం ఆదిలాబాద్ వస్తే పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి బస్సులో గెలిపించుకొని రావాలని చెప్పిండ్రు. మీ అందరి ఆశీర్వాదం ఉంటే గిమ్మె గ్రామంలో ఈ రోజు జరిగినటువంటి చైతన్యాన్ని ప్రతి ఊరికి కూడా మనం తీసుకెళ్ళగలిగితే కనుక మనకు 300 కాదు 455 నుంచి 500 లీడ్ వరకు కూడా మనం తీసుకురావచ్చని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం అందరం చేయాల్సింది రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటువంటి ఎన్నికలు. మనం అసెంబ్లీ ఎన్నికలలో వివిధ కారణాల వల్ల మనం గెలవలేకపోయి ఉండవచ్చు, కానీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మనం చేతు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి ఓటు రేవంత్ రెడ్డి అన్నని బలోపేతం చేస్తుంది, బలవంతునిగా తీర్చిదిద్దుతుంది. తద్వారా మనం ఎంపీ ఆదిలాబాద్ని గెలిపించుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మన ఎంపీతో పాటు మనం అన్ని నిధుల్ని కూడా రాబట్టుకోవచ్చు. గట్టిగా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని కూడా మన నియోజకవర్గానికి తీసుకొని రావచ్చు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా గిమ్మె గ్రామం నుంచి మిగతా గ్రామాల నుంచి వేరే పార్టీకి పడకుండా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావాలని గిమ్మె నాయకులందరికీ కూడా నేను దిశానిర్దేశం చేస్తా ఉన్నా.